హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, చిరంజీవిని ఒక ఆట అయితే ఆడుకుంటున్నారు. అది ఎందుకు ఏంటి అనంటే, ఇంత దారుణంగా చిరంజీవి మీద కక్ష కట్టి కూడా అసలు పని పాట లేకుండా చిరంజీవిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలోనే కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కానీ, ఈవెన్ నేషనల్ మీడియాతో సహా ప్రత్యేకించి కూడా చిరంజీవి మాటల్ని ఏదో తప్పుబట్టి ఒక రకంగా ఆడుకోవడం అయితే జరుగుతుంది. అసలు ఆయన యాక్చువల్‌గా ఏమన్నారు అనేది మనమైతే ముందు చెప్పుకుందాం. ముందుగా బ్రహ్మానందం తన కొడుకు కలిసి నటించిన 'బ్రహ్మ ఆనందం' అనే సినిమాకి ఈవెంట్‌కైతే చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ కింద వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఈవెంట్‌లో చిరంజీవి గారు కొన్ని సందర్భాల్లో మెయిన్‌గా మాట్లాడుతూ, "మా ఇంట్లో ఉంటే లేడీస్ హాస్టల్‌లాగా ఉంటుంది. మొత్తం చుట్టూ ఆడపిల్లలే" అనేటట్టు చెప్పడం అయితే జరిగింది. ఈసారైనా నా కొడుకు 'రామ్ చరణ్‌ని' ఒక్క మగపిల్లాడిని కొనరా! మన వారసత్వం అనేది కంటిన్యూ అవుద్దని చెప్పి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఆడపిల్లలున్నారు. 'రామ్ చరణ్‌కైనా ఈసారి ఒక మగపిల్లోడు పుడితే మన లెగసీ అనేది కంటిన్యూ అవుద్ది. మన వారసుడు వచ్చినట్టుంటది. పైగా వీళ్ళందరూ కూడా ఆడపిల్లలే కాబట్టి ఒక మగపిల్లోడు పుడితే బాగుంటుందని చెప్పి తన మనసులో మాట తన కొడుకుకి పబ్లిక్‌గా చెప్పడం అయితే జరిగింది. ఇందులో ఏ మాత్రమైన తప్పుందండి? ఓపెన్‌గా మాట్లాడుకుందాం. ఇందులో ఏ మాత్రమైనా సరే తప్పుందా? ఇక్కడ చిరంజీవి మాట్లాడిన మాటలు ఏంటి? ఇంటి నిండా కూడా హాస్టల్‌లాగుంది. మొత్తం ఆడపిల్లలున్నారు. ఒక మగ పిల్లోడిని కనరా అని చెప్పి 'రామ్ చరణ్‌కి' చెప్పినందుకు అది తప్పయిపోయిందంట. దాని గురించి సోషల్ మీడియాలో మెయిన్‌గా పేటీఎం బ్యాచే గాని, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే గాని, చిరంజీవికి వ్యతిరేకంగా ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంటే ఆర్‌టీవీ కానీ, బిగ్ టీవీలో డిబేట్‌లు పెట్టి కూడా మెయిన్‌గా మహిళా సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళేదో దేశాన్ని ఉద్ధరించినోళ్ళలాగా లేదనంటే దేశానికి వాళ్ళేదో గర్వకారణమైనటట్టు వాళ్ళు చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు. ఎంత వైరల్ చేస్తున్నారనంటే చిరంజీవి మాట్లాడిన మాటలు అంటే చిరంజీవి ఆడపిల్లలకి అసలు వాల్యూ ఇవ్వడం లేదు. అంటే ఆడపిల్ల ఒకవేళ పుడితే చంపేయమంటున్నాడా? అంటే మగపిల్లోడు పుడితేనే కుటుంబ వారసత్వం అనేది పెరుగుద్దా? ఆడపిల్లతో పెరగదా అనేటట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంకా వైఎస్ఆర్‌సీపీ నాయకులైతే కొత్తగా మీడియా ప్రతినిధుల కింద యాంకర్ శ్యామల అయితే ఏకంగా మీడియా ముందుకొచ్చి, "చిరంజీవి గారు ఆ మాట ఎందుకన్నారో మాకే తెలియడం లేదు. ఆయన పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఎలాంటి మాట్లాడడం అనేది చాలా నీచత్వం కింద ఉందనేటట్టు" ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్క విషయం నేను చాలా క్లియర్‌గా చెప్పగలను. ఇక్కడ మొదటగా చూసుకుంటే చిరంజీవి మాట్లాడింది దేశంలో ఉన్న ఆడపిల్లల గురించి కాదు. తన ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి. అది కూడా ఎటువంటి తప్పు లేదు. ఎందుకు అనంటే చిరంజీవి గారికి ఇద్దరు కూతుర్లు. 'రామ్ చరణ్' మూడో వ్యక్తి అనుకుందాం. అయితే మొదటి కూతురికి ఇద్దరు ఆడపిల్లలు. రెండో కూతురికి ఇద్దరు ఆడపిల్లలు. ఈవెన్ 'రామ్ చరణ్‌కి' కూడా ఒక ఆడపిల్ల. ఇప్పటికి ఇంటి నిండా చూస్తే ఐదుగురు ఆడపిల్లలున్నారు. ఆ ఉద్దేశంలో అంటే ఇంటి నిండా ఆడపిల్లలున్నారు కాబట్టి ఒక మగ పిల్లోడుంటే బాగుంటుంది అనే నేపథ్యంలో ఆయన యొక్క మనసులో ఉన్న కోరికైతే బయటకి చెప్పడం జరిగింది. అంతే తప్పితే మీ ఇంట్లో వాళ్ళు కనమన్నారా? లేతే మిమ్మల్ని కనమన్నారా? లేదనంటే దేశం మీద ఆడపిల్లలందరూ ఇలా జేత్తన్నారు, అలా జేత్తన్నారని చెప్పి లేతే ఎవరినైనా పేరు పెట్టి ఆయనేమో తప్పుగా మాట్లాడారా? తన మనసులో ఉన్న మాట తన కొడుకుని ఒక మగ పిల్లాడు కనరా మన వారసత్వం అనేది ఇంకా పెరుగుద్ది అని అన్నారు. ఇక్కడ చిరంజీవి గారి ఫ్యామిలీలో మొదటగా చూసుకుంటే ముందు తరం అంటే మెయిన్‌గా 'రామ్ చరణ్' గాని, 'వరుణ్ తేజ్' గాని ఇలా వీళ్ళందరూ కూడా 'పవన్ కళ్యాణే' గాని, చిరంజీవి గారే గాని, నాగబాబు గారే గాని వీళ్ళందరికీ కూడా మగ పిల్లలే. తర్వాత తరంకొచ్చేటప్పటికి అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలున్నారు. ఆడపిల్లలు ఐదుగురు ఆడపిల్లలున్నారు కాబట్టి ఒక మగ పిల్లోడుంటే బాగుంటుందని చెప్పి తనతో ఆడుకోవాలనిపిచ్చి ఆయన తన మనసులో కోరిక జెప్పాడు. అది తప్పయిపోయినట్టు, అది నేరం అయిపోయినట్టు. మహిళల పట్ల ఇంత దారుణంగా మాట్లాడతాడా? చిరంజీవి ఒకవేళ ఆడపిల్ల పుడితే చంపేస్తాడని జెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన మీద ఇంత మచ్చ తేవడానికి ఎంత కష్టపడుతున్నారనంటే సోషల్ మీడియాలో నువ్వు పేటీఎం బ్యాచ్ పోస్ట్‌కి రూ. 5 తీసుకొని ప్రచారాలు జేయడాలు, ఈవెన్ చిరంజీవి అంటే పడని వేరే వేరే హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈవెన్ ఓపెన్‌గా చెప్పాలంటే బాలకృష్ణ అభిమానులు కూడా కొంతమందున్నారు. టీడీపీ అభిమానులు కూడా కొంతమందున్నారు. మెయిన్‌గా ఎక్కువ శాతం పేటీఎం బ్యాచు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏకంగా ఆర్‌టీవీ, బిగ్ టీవీలో అయితే లైవ్ వీడియో పెట్టేసి ఏకంగా డిబేట్‌లు పెట్టేసి చిరంజీవి మాట్లాడింది ఏదో పెద్ద తప్పు అనేటట్టు, ఆయనేదో పెద్ద నేరం చేశాడనేటట్టు ఎంత బాగా ప్రచారం చేస్తున్నారనంటే మినిమమ్ సిగ్గు, ఇంగిత జ్ఞానం అనేది లేదు. ఆయన పర్సనల్ ఒపీనియన్, ఆయన ఫ్యామిలీ ఒపీనియన్ ఆయన చెప్పుకున్నాడు. అందులో ఎటువంటి తప్పు ఉందనడానికి ఎలా తప్పు పడతారు? మరి ఇంత తప్పు పట్టారు కదా! మరి కరోనా సమయంలో ఆయన అన్ని సేవా కార్యక్రమాలు చేసాడు. అంతమందికి ఆయన సొంత డబ్బులతో బ్లడ్ బ్యాంకే గాని, ఐ బ్యాంకే గాని మెయిన్‌గా కరోనా సమయంలో అందరికీ కూడా ఆక్సిజన్ సిలిండర్‌లు అందించాడు.
మరి అంత సేవా కార్యక్రమాలు చేశాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ హాస్పిటల్ కట్టిస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఇచ్చేటట్టు చూస్తున్నాడు. వాళ్ళకి మంచి జరిగే విధంగా చూస్తున్నాడు. ఎవరికైనా తన అభిమానుల్లో ఏదైనా జరిగిందనంటే వాళ్ళకి ఏదోటి ఇస్తున్నాడు. మళ్ళీ వరదలొచ్చినా, తుఫాన్లొచ్చినా ఏదైనా జరిగిందనంటే ప్రమాదాలు జరిగినాయంటే తన వంతుగా రూ. 1,00,00,000, రూ. 2,00,00,000 ఇస్తున్నాడు. అంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పుడు చిరంజీవి గుర్తురాడు. చిరంజీవి మంచోడు కాదు. ఈరోజు తన వ్యక్తిగత అభిప్రాయం, తన ఫ్యామిలీ విషయం గురించి పబ్లిక్‌గా మాట్లాడితే అది తప్పయిపోయింది. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ వోళ్ళు చాలామంది మీడియా ముఖంగా వచ్చేసి చిరంజీవి ఏదో తప్పు చేశాడన్నట్టు మెయిన్‌గా యాంకర్ శ్యామల గాని కొంతమంది నేతలున్నారు. ఇంకా పేటీఎం బ్యాచ్ అయితే అసలు సోషల్ మీడియాలో మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ట్విట్టర్‌లో గాని ఏ విధంగా వైరల్ చేస్తున్నారనంటే మినిమమ్ సిగ్గనేది ఉండాలి. మీరు చిరంజీవి గురించి మాట్లాడే అర్హత అనేది 100కి 100% లేదు. ఇక్కడ చిరంజీవి ఏదైతే వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ గురించి ఏదైతే మాట్లాడుకున్నదని మీరు తప్పు పడుతున్నారో, ముందు మీ కుటుంబాల్లో ఏం జరుగుతుంది? మీరు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఎంతవరకు విలువిస్తున్నారు? సమాజంలో ఉన్న ఆడపిల్లలకి మీరు ఎంత విలువిస్తున్నారనేది తెలుసుకోవాలి. చిరంజీవిని అనడానికి కనీసం మీకు ఇంతవరకు కూడా గోరంత కూడా అర్హత లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఒక శిఖరంలాగా ఉండి కూడా ఆయన మంచితనమే ఈరోజు మీ అందరూ కూడా తిట్టడానికి కారణం అవుతుంది. ఏ చేతకన్నా కొడుకు ఎన్నన్నా కానీ చిరంజీవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అలా ఉండబట్టి మీరందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆయన మొదటి స్టెప్ ఏసినప్పుడు మీరు ఇంకా చెడ్డీలు కూడా ఏసుకోలేదనుకుంటా నాకు తెలిసి. అలాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో చిరంజీవి ఏదో పెద్ద నేరం చేసేసాడు, ఒక మర్డర్ చేసేసాడు, ఒక మానభంగం చేసేసాడు, దేశంలో ఎవడు చేయని తప్పు చేసేసాడు అన్నట్టు ఏకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే డిబేట్లు కూర్చోబెట్టేసి పనికిమాలినోళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టేసి సగం సగం నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టేసి ఏదో తప్పు అనేటట్టు ప్రేరేపిస్తున్నారు. ఇంకా మహిళా సంఘ నేతలు అయితే ఏదో చిరంజీవి ఏదో తప్పు చేసినట్టు ఆవిడెవరో రాష్ట్ర నేత అంట సంధ్య రాణి అంట. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడే తెలియట్లే. ఆయన వ్యక్తిగత అభిప్రాయం తన కుటుంబ సభ్యుల గురించి చెప్పారు తప్పితే ఎక్కడా కూడా పలానా వ్యక్తి అని చెప్పి పేరు చూపించి ఏలెత్తి మరి మాట్లాడలేదు. అది గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడాలి. ఇంట్లో 5గురు ఆడపిల్లలు ఉన్నారు దగ్గరగా. ఒక మగపిల్లోడు ఉంటే బాగుంటుంది అని చెప్పారు అంతే తప్పితే ఎక్కడా కూడా వాళ్ళని తగ్గించాలని పుట్టబోయే బిడ్డ మగబిడ్డ పుట్టాలని చెప్పి ఎక్కడో పెంచినట్టు చెప్పలేదు. ముందు మీ ఆలోచనలనే మార్చుకోండి. చిరంజీవి అనే వ్యక్తి మచ్చలేని వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు మచ్చ వేద్దాం అనుకోవడం తప్పితే అది ఎటువంటి ప్రయోజనం లేదు. కొండను చూసి కుక్కలు మురిగితే కొండకు చీట అనేటట్టు ఆయనకి పోయేది ఏముండదు. ఎంతకంటే దారుణమైన అవమానాలు కానీ దారుణమైన టార్చర్ అనేది మీడియా పరంగా ఇష్టానుసారంగా మాట్లాడింది 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎంతకంటే దారుణమైన అవమానాలు పడ్డాడు. ఆయనకుండే మంచితనమే ఈరోజు ప్రతి ఒక్కరు ఇష్టానుసారంగా మాట్లాడడానికి కారణం అవుతుంది. అది తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు చిరంజీవి గురించి మీరందరూ మాట్లాడుతున్నారు. చిరంజీవి ఆడపిల్లలకు విలువ ఇవ్వట్లేదు, మహిళలకు విలువ ఇవ్వట్లేదు అన్నారు కదా. ఎంతమంది ఆయన విమర్శిస్తున్నారు కదా. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్‌లో కోకాపేట అనే ఏరియాలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని తన చెల్లెలికి రాసిచ్చాడు. అది మెగాస్టార్ చిరంజీవి యొక్క విలువ. ఈ రోజుల్లో మీరు చూస్తానన్నారు. తల్లికి చెల్లికి ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి వస్తదని చెప్పి కోర్టులకి ఎక్కుతున్నారు. రూ. 10 ఇవ్వాల్సి వస్తేనే 10 గంటలు ఆలోచించే రకం. అది 100 కోట్ల విలువ చేసే ఆస్తిని తన చెల్లి గారు అంటే సాయి ధరమ్ తేజ్ గారి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకి రాసి ఇవ్వడం జరిగింది. అది చిరంజీవికి ఆడపిల్లకి ఇచ్చే విలువ. మీరు చిరంజీవి గురించి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి మీరు ఎలా విలువెత్తున్నారు, సమాజంలో ఉన్న ఆడపిల్లకి మీరు ఎలా విలువెత్తున్నారని. చిరంజీవి తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు తప్పితే ఎవరిని కూడా పేరెత్తి కానీ ఏలు చూపించి మాట్లాడలేదు. తన అభిప్రాయాన్ని, తన కోరికని తన కొడుక్కి చెప్పాడు. అంతే తప్పితే అందులో ఎటువంటి తప్పు లేదు. ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి మీడియా అంతా కూడా మాట్లాడే అంత అర్హత అయితే మీకు లేదు. మీరేదో చిరంజీవి మీద 4 రాళ్ళు ఎత్తే మీరేదో ఫేమస్ అవుతారు అనుకుంటారు కానీ కుక్కల కంటే కూడా మీరు హీనం. చిరంజీవి మీద ఈరోజు ఎవరైతే నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారో మెయిన్‌గా పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్‌సీపీ పేటీఎం బ్యాచ్ వీళ్ళందరూ కూడా కుక్కల కంటే కూడా హీనం. ఆయన్ని అనే అర్హత కానీ ఆయన కనీసం ఆయన వస్తే కారు డోర్ దగ్గర నుంచొని మీరు టాటా చెప్పడానికి కూడా మీ స్థాయి సరిపోదు. ఎవరి గురించైనా మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. ఆయన ఏదో పెద్ద నేరం చేశాడు, తప్పు చేశాడు అనేటట్టు ఆయన మీద మీరు ఏదైతే ఓగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారో అది తెలుసుకొని మాట్లాడండి. ముందు మీ ఇంట్లో బాగోతాలేంటి, మీ చరిత్ర ఏంటి, లేదనంటే మీరు ఎలా ఉన్నారనేది ఆలోచించుకున్న తర్వాతే మీరు ఎలాంటి మాటలైతే మాట్లాడాలి. చిరంజీవిని అనే అర్హత అయితే మీకు లేదు. మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో పెద్ద వ్యక్తులైనా చిన్న వ్యక్తులైనా సరే చిరంజీవి ఓపెన్‌గా చెప్తున్నారు. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు మీరు కనీసం డైపర్లు, చెడ్డీలు కూడా ఏసుకోలేని బతుకు మీది. ఈరోజు మీరు చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక శిఖరం లాంటోడు, ఒక పర్వతం లాంటోడు. ఆ స్థాయి వ్యక్తి ఆయన ఎంత మంచితనం చూపెడుతుంటే ఆయన మీద అంతమంది రాళ్ళు విసురుతున్నారు. ఎంతకెంతకు కూడా ఆల్రెడీ మీరు అనుభవిస్తున్నారు.
ఇంకా అనుభవించే స్థాయి అయితే ముందు ముందు వస్తది. అది ఇప్పుడు కాదు. 2029 లేకపోతే 2034 అనేది తమ్ముడు చూపిస్తాడు. దానికి తగ్గగా పరిష్కారం అనేది దొరుకుద్ది. కంగారు పడనవసరం లేదు. కానీ ఏది ఏమైనా గాని చిరంజీవిననే అర్హత అయితే మాత్రం మీకు లేదు.